పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల సాయి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం గాంధీబొమ్మ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరిగల సాయి మాట్లాడుతూ ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు పెంచుతారని ముందే ఊహించామని అదే జరిగిందన్నారు. పెట్రోల్ ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ప్రజలను పొదుపు పాటించమని తాను ఆర్భాటాలకు పోతున్నారని అన్నారు. అనంతరం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె వినోద మాట్లాడుతూ ప్రధానమంత్రి మొదటి నుండి పేదలకు మహిళలను మోసం చేస్తూ వస్తున్నారన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు మభ్యపెట్టి ఎన్నికల తర్వాత నిత్యావసర వస్తువులు రేట్లు పెంచారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాలకొండయ్య, రామరాజు, జిలానీ ఖాన్, జిల్లా కార్యదర్శి షేక్ మున్నా, షానవాజ్, లీలామోహన్, సుబ్బారెడ్డి, సోఫియా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శిని ఇవాటిన పెట్రోలు డీజిల్ ధరలు 3 రూపాయల పైన పెంచడం కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇది ముందే ఊహించింది. ఎన్నికలు అయిపోగానే వడ్డిస్తారని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగా వడ్డించడం జరిగింది. దీనికి మూల కారణం ఏందో ప్రజలకు తెలియజెప్పాలనే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంతకుముందు రష్యాలో అతి తక్కువ ధరతో పెట్రోల్ డీజిల్ అగ్రిమెంట్ చేసుకున్న భారతదేశం ట్రంప్కి భయపడి పార్లమెంట్కి తెలియకుండా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్కి తెలియకుండా, పెట్రోల్ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఆ యొక్క రష్యా ఒప్పందాన్ని రద్దు చేసుకొని, అది ట్రంప్ దాన్ని రద్దు చేసుకోమంటే మోడీ రద్దు చేసుకొని తిరిగి అమెరికా చెప్పినట్టు వెనిజులా ఒప్పందం చేసుకున్న దానివల్లే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అది రేటు ఎక్కువ, అది అన్ని పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. దీనివల్ల ప్రజల మీద భారం పడుతుంది. ఆటో ఛార్జీలు, ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని పెట్రోల్ డీజిల్ డిమాండ్ చేస్తాం. ప్రధానమంత్రి మననేమో ఎక్కడా జరగబాకండి, ఇంట్లో ఉండండి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, అన్నీ పెరిగిపోయినాయి అంటున్నాడు. ఆయన 8,000 కోట్ల రూపాయల విమానంలో ఇవాళ మన విదేశాల్లో ఉన్నాడు. అక్కడ భారతదేశ గొప్పలో ఆయన ఎన్నికల్లో గెలిచిందని చెప్పుకుంటున్నాడు. అక్కడ మన దేశం గురించి డబ్బా కొట్టుకుంటున్నాడు. అదేందో ఇంట్లో అదేదో బయట పాలకి మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా ఇక్కడ ప్రజలు రోజు నిత్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇన్ని సమస్యలన్నీ బయటికి అక్కడ ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడేమో. అక్కడేమో ఈయన చెప్పుకుంటా పోతున్నాడు ఎన్నికల్లో గెలిచామని. కాబట్టి ఆయనేమో చెప్పేందుకు శ్రీరంగ నీతులు దూరే దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా ఆయనేమో లగ్జరీ లైఫ్ అంటే మరీ ఆయన విదేశాలు తిరగడం, ఆయన జీవన విధాన స్టైలే ఆయన సరళే లగ్జరీ. ఆయన మనల్ని మాత్రం తగ్గించుకోమని చెప్తున్నాడు. ఆయనకి వంతబాడుతూ చంద్రబాబు నాయుడు కూడా మీరందరూ కూడా ఇళ్లలో ఉండండి చెప్పాడు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చలేని వాళ్ళు, ముందు చూపు లేని దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి డీజిల్కి సంబంధించి ముందు చూపు లేని దానివల్ల ఇది జరిగింది. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వెంటనే ధరలు తగ్గించాలి. మోడీ కూడా పొదుపు విషయంలో ఆయన కూడా పొదుపు చేయాలని చెప్పి. కె వినోద, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రెసిడెంట్ని. ఈ మోడీ గారు 2014 నుంచి కూడా ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చాడు. పేద ప్రజల్ని, మహిళల్ని మోసం చేస్తూనే వచ్చాడనమాట. ఈరోజు సంపద పెంచుకొని ఉన్న కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఉంటూ ఈరోజు బంగారం కొనొద్దు, 1 సంవత్సరం దాకా ప్రజలు పొదుపు చేయాలా, ప్రజలందరూ పొదుపు చేయాలా, ఆయిల్ పొదుపు చేయాలా, అన్ని పొదుపు చేయాలని చెప్తున్నాడు. ఆయన ఏమాత్రం పొదుపుగా ఉంటున్నాడని నేను అడుగుతున్నాను. ఆయన వేసే డ్రెస్సుల మీద అయితేనేమి, ఆయన తిరిగే తిరుగుళ్ళ మీద అయితేనేమి, విదేశీ తిరుగుళ్ళు అయితేనేమి, వాటి మీద ఏమాత్రం ఆయన పొదుపు చేస్తున్నాడని నేను అడుగుతున్నాను. అవన్నీ కదా పొదుపు చేయాల్సింది. పేద ప్రజలు కొని కిరాణా సరుకుల మీద వీటి మీద పొదుపు చేయాల్సిందని నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. ఈరోజు ప్రజలని మోసం చేయటానికే ఈ 5 జిల్లాలు, 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఇక్కడ మనకి ఎలాంటి
ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఎలాంటి ఇది ఆయిల్ మీద అయితేనేమి, గ్యాస్ మీద అయితేనేమి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని ధరలు తగ్గించే ఉంటాయి, అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి అని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు ఆ ఎలక్షన్స్ అయిపోయినాయో లేదో వెంటనే ఈరోజు పొదుపు చేయాలా, మన యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి వల్ల మనకి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి మనం పొదుపు చేయాలని కుంటి సాకులు చెప్తూ ఏం పొదుపు చేయాలా? కార్పొరేట్ శక్తులు, పెద్ద బడా కంపెనీలు, అదానీ అంబానీలు వాళ్ళని పొదుపు చేయమని చెప్పాలా. వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు బ్యాంకులకు ఎగగొట్టకుండా అవి రాబట్టుకుంటే ప్రజలందరికీ పంచితే అంతకంటే ఆనందం లేదు, అంతకంటే ఆనందంగా ప్రజలు బ్రతుకుతారు. అది వదిలేసి ఈరోజు పేద ప్రజల్ని మీరు తిండి తినొద్దు, గుడ్డ కట్టుకోవద్దు, బంగారం కొనొద్దు, ఇంకొకటి కొనొద్దు అని పేద ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమాత్రం సిగ్గు ఉంటే వాళ్ళ చేత పన్నులన్నీ ఎగ్గొట్టిన పన్నులన్నీ కట్టించాలా, వాళ్ళ చేత అన్ని కట్టించుకొని దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ సెలవు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.